కేసుకు బాధితుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. బాధితురాలు మైనర్ బాలికకు న్యాయం చేయాలంటూ నినదిస్తూ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టారు. మరింత సమాచారం ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా ఈరోజు 7 నియోజకవర్గాలకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ నిరసనలు తెలియజేస్తుంది. బండి సంజయ్ వెంటనే సస్పెండ్ చేయాలంటూ ప్రస్తుతం మనకు జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణ సార్ చెప్పండి సార్ ఏంటి అసలు? సార్ బండి సంజయ్ గారు గత 8 రోజుల నుంచి తన కొడుకును దాచిపెట్టి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చే వరకు కూడా ఆయన సరెండర్ చేయలేదు. కాబట్టి దాన్ని తీవ్రంగా నిరసిస్తున్నాం. ఈ రోజు బండి సంజయ్ గారు వెంటనే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వారు కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నారు. ఈ రోజు వారు మంత్రిగా కొనసాగితే పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఒత్తిడి ఉంటుంది. ఈ యొక్క కేసులో పురోగతి సాధించలేరు. ఒత్తిడిలోనే కూడా కేసు తప్పుదారి పోయే ప్రయత్నం ఉన్నది కనుక వారి కొడుకు పైన ఉన్నటువంటి అభియోగాలు పోయేంత వరకు వారు రాజీనామా చేయాల్సిందే. దాని విషయంలో తెలంగాణ మొత్తం ఈ రోజు కరీంనగర్ పార్లమెంట్ సంబంధించి అన్ని నియోజకవర్గ కేంద్రంలో మేము ధర్నాలు చేస్తున్నాము. వారు పొద్దులు లేస్తే దేశము, ధర్మము, రాముడు, కృష్ణుడు, హనుమంతుడు అని మాట్లాడతారు. మరి నిన్నగాక మొన్న కూడా ఇక్కడ జరిగిన ఏకతా యాత్రలో కూడా హనుమంతుని ఒక ర్యాలీలో కూడా పక్కన ఒక స్వామీజీ ఉండగా కూడా వారు చాలా ఘోరంగా కూడా వారు మా అందరి మీద మాట్లాడారు. ఎవరైతే ఈ ఇష్యూలో మాట్లాడారో వాళ్ళందరూ అంతం చూస్తా అందరిని అంటు పెడతా అనే విధంగా మాట్లాడారు. దాన్ని మేము నిరసిస్తున్నాము. మరి అంత గట్టిగా మాట్లాడినా కూడా వాళ్ళు ఎందుకు అనేది చేయలేదని చెప్పి కూడా మేము అడుగుతున్నాము. కాబట్టి ఇటువంటి భయాభాంతాలు గురి చేస్తే మేము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎట్టి భయపడరు. నీకు దమ్ము ఉంటే సాధన అయితే నువ్వు వెంటనే రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. వారు ఈ కేసు పురోగతి సాధించడంలో రేవంత్ రెడ్డి గారు సంపూర్ణ మద్దతు ఉన్నది. కాబట్టి వాళ్ళు అన్ని విధాలుగా వాళ్ళు మొబైపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వెంటనే మేము బండి సంజయ్ గారిని రాజీనామా చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. వ్యాప్తంగా మరియు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 9 రోజులు మరి ఆయన వాళ్ళ కొడుకును దాచిపెట్టి చట్టం ఆయన చేతుల కేంద్ర సహాయ మంత్రి ఉండి చట్టం ఆయన చేతులు ఉన్నా కూడా చట్టాన్ని చుట్టంగా మార్చుకొని ఆయన 9 రోజులు దాచిపెట్టి ఇవాళ కేసు పురోగతి పోకుండా ముందుకు సాగకుండా ఎక్కడిదక్కడ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రితో కొల్లుడై అడ్డుకుంటుంది. కాబట్టి వెంటనే బండి సంజయ్ ధర్మం చెప్పే బండి సంజయ్ వెంటనే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. లేదంటే కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రధానమంత్రి ధర్మం చెప్పి హిందుత్వం చెప్పి దేవుళ్ల పేరు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం వెంటనే మీ సహాయ మంత్రి మీ కేబినెట్ ఉన్న మంత్రి ఇటువంటి వాళ్ళ అబ్బాయి తప్పు చేసింది కాబట్టి వెంటనే మీరన్నా బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తూ ఇలా తెలంగాణ రాష్ట్రం అంతా మహిళలు అభద్రభావంలో ఉన్నారు. మైనర్ పిల్లలను స్కూళ్లకు కాలేజీలకు తోలాలంటే తల్లిదండ్రులు ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నారు. ఎందుకంటే ఒక కేంద్ర సహాయ మంత్రి కొరికే ఈ విధంగా చేస్తుంటే ఎటువంటి చర్య తీసుకొని ఈ ప్రభుత్వం చూస్తేనే ఇలా ఆడపిల్ల తల్లిదండ్రులు భయపడుతున్నారు. కాబట్టి వెంటనే బండి సంజయ్ను కేంద్ర ప్రభుత్వం బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నారు. బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉండి నిన్నగాక మొన్న ఏకయాత్ర జరిగిన సందర్భంలో ఆయన ఒక్కొక్కరు అంతు చూస్తా నా కొడుకు జోలికి ఎవరైతే వచ్చారో వాళ్ళు అంతు చూస్తా అని చెప్పిన సందర్భాన్ని పురస్కరించుకొని ఎందుకంటే ఆయన కేంద్ర మంత్రిగా ఉంటే ఈ విచారణ సక్రమంగా జరగదని విచారణలో అద్భుతమైన లోపాలు ఉంటాయి. కాబట్టి విచారణ సక్రమంగా జరగాలంటే బండి సంజయ్ ని బర్తరఫ్ చేయాలి బీజేపీ ప్రభుత్వం. లేదా బండి సంజయ్ స్వచ్ఛందంగా రాజీనామా చేసి నా కొడుకు మీద విచారణ జరపాలని చెప్పి ఆయననే డిమాండ్ చేయాలని ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు సీఎం గారు బండి సంజయ్ గారు ఇద్దరు కలిసి ఒక దొంగను వాళ్ళు కాపాడినారు. అది మొత్తం దేశం మొత్తం చూస్తా ఉన్నది. కాబట్టి ఆ దొంగను కాపాడినందుకు నైతిక బాధ్యత వహిస్తూ ఈ రోజు బండి సంజయ్ రాజీనామా చేయాలి. నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అతన్ని కేంద్ర సహాయ మంత్రిగా బర్తరఫ్ చేయాలని డిమాండ్ తో ఈ రోజు కార్యక్రమం కొనసాగుతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ఉంటాయి. బండి సంజయ్ ని బర్తరఫ్ చేసే వరకు కూడా నిరసన కొనసాగని తెలియజేస్తా ఉన్నాం. पूरी दुनिया में कोई भी रहे तो अपने औलाद को बचा लेने की कोशिश करते, मगर ये क्या है, एक सहाया मंत्री है, होम सहाया मंत्री बोले तो उन्होंने पब्लिक में उन्होंने खुद बोले कोई भी रहो, एमएलए रहो, मंत्री रहो, लीडर रहो, किसका भी लीडर है तो अगर कोई बच्चा गलती करा फोक्स केस में तो पहले ले जाके जो है सो कोर्ट में उसको सरेंडर करना. खुद बोले सो अल्फाज है और वो अल्फाज को जो है सो खुद अमल में लेके आना बोल के मैं डिमांड कर रहा हूँ. और बीआरएस पार्टी की तरफ से हमारे पूरे करीमनगर डिस्ट्रिक्ट की जानिब से पूरे लोग मिलकर हमारा बंडी संजय को जो है सो बरतरफ करके अपने आप को उन्हें खुद जो है सो राजीनामा देने के लिए राजी हो गए तो बहुत अच्छा रहता बोल के हमारी तरफ से डिमांड है. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో చూసుకుంటే ఇటు హుస్నాబాద్, హుజురాబాద్, మానకొండూరు, కరీంనగర్, చొప్పదండి, రాజన్న సిరిసిల్ల జిల్లా రాజన్న జిల్లా ఇంకోవైపు వేములవాడ కాన్స్టిట్యున్సీలో కూడా ఈ రోజు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు అయితే జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా బండి సంజయ్ ని బర్తరఫ్ చేయాలంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు అయితే పెద్ద ఎత్తున
ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్న నేపథ్యం మనకు కరీంనగర్ పార్లమెంట్ లో పరిధిలో కనిపిస్తుంది. ఏదేమైనా కానీ ఎట్టి పరిస్థితుల్లో దీని మీద చర్య తీసుకోకుండా మాత్రం మనం భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పి వీఆర్ఎస్ చెప్తున్న నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుధాకర్తో వేణుగోపాల్, టీ న్యూస్, కరీంనగర్.